పరిణయం 8వ చాప్టర్. ఆర్యన్ అందరి ముందు పిచ్చివాడిలా నటించాలి అనుకుంటాడు. ఎందుకంటే తనకు తెలియదు తను ఎవరి దగ్గర ఉన్నాడు. ఇంకా అక్కడ ఉన్న అమూల్య, అంకిత ఇద్దరు లక్కీ డ్రాయింగ్లో ఉన్నట్టు అచ్చం అలాగే ఉండడం చూసి తను అయోమయానికి గురవుతాడు. తను సిఐడి ఆఫీసర్గా ఉండగా తనకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు. తనకు ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు, ఎందుకు లక్కీ గురించి నిజం తెలుసుకోకుండా అడ్డుపడుతున్నారు అన్న సందేహాలు అతన్ని వేధిస్తుంటాయి. అందుకే తాను అందరి ముందు పిచ్చివాడిలా నటించాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా తనకి వినిపించిన అమూల్య జాహ్నవి కాన్వర్జేషన్ నిజమా అని ఆలోచిస్తుండగా తెల్లవారుతుంది. ఆ రోజు ఎప్పటిలాగే తనకి చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది అమూల్య. అలా ఆఫీస్కి తను వెళ్ళగానే భార్గవ్ ఇంటి బ్యాక్ డోర్ నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి పక్క ఇంటి దాబా మీదికి దూకి ఎవరికీ కనిపించకుండా తన ఫేస్ని కవర్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. అది చెన్నైలో పెద్ద హాస్పిటల్ అయిన అక్షర హాస్పిటల్. అది చూసుకునేది సరియు అవ్వడంతో ముందుగానే తనకి మ్యాటర్ చెప్పడంతో సరియు తన బ్లడ్ శాంపిల్ ఇస్తుంది DNA టెస్ట్ కోసం. ఆర్యన్ తన దగ్గరున్న హెయిర్ శాంపిల్స్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఇచ్చి అక్కడి నుంచి చైర్మన్ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఉన్న సరియుని ఇంకా సుజాతని చూసి అమ్మా, అత్తయ్య అని పిలవగానే ఇద్దరు వచ్చి ఆర్యన్ని చూస్తూ, రే ఎలా ఉన్నావురా, ఇంతకాలం ఏమైపోయావురా, ఏడిపించావు కదరా మమ్మల్ని, సేఫ్టీ పేరుతో మాకెప్పుడు దూరంగానే ఉంటావు అని ఏడుస్తూ సుజాత అంటుంటే, అమ్మా ప్లీజ్ ఏడవకు, నా మాట విను, ప్లీజ్ అమ్మా, అత్త నువ్వు కూడానా, ప్లీజ్ ఏడవకండి, నాకేం కాలేదు కదా అని ఓదార్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే అమూల్య గురించి తన పెళ్లి గురించి చెప్పాలి అని ఉన్నా అమ్మ అత్తయ్య కలిసి తనని చంపేస్తారు అని ఆగిపోతాడు. కానీ మిగతా విషయాలు అన్నీ చెప్తాడు. ఇంతలో మధ్యాహ్నం అవుతుండగా ఒక డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి, మేడం మీ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, ఇదిగోండి అని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రిపోర్ట్స్లో 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఒకటి అమూల్యకి అంకితకి ఉన్న సంబంధం గురించి అయితే, ఇంకోటి సరియుకి అమూల్యకి అంకితకి ఉన్న సంబంధం. సరియు ఆ రిపోర్ట్స్ చూసే ధైర్యం లేక, వదినా ఆ రిపోర్ట్స్ నువ్వే చూడు, నా వల్ల కాదు వదినా అంటే, సరే అని సుజాత ఆ రిపోర్ట్స్ తీసి చూసి, వదినా అమూల్య ఇంకా అంకిత ట్విన్స్ అంట అని అంటుంది. సరియు నిరాశపడుతూ, ఇంకోటి వద్దులే వదినా అని అంటుంది. ఆర్యన్, అత్తయ్య కంగారు పడుకు, రెండోది కూడా చూడనివ్వు అని అమ్మా నువ్వు చూడు అనగానే చూస్తుంది. రిపోర్ట్స్ చూసిన తర్వాత సంతోషంతో, వదినా ఈ రిపోర్ట్స్ చూడు, చూస్తే నువ్వే ఎగిరి గంతులు వేస్తావు అని రిపోర్ట్స్ తన చేతిలో పెడుతుంది. ఆ రిపోర్ట్స్ చూసి సంతోషంతో ఏడుస్తూ, ఆర్యన్ నిజంగా నీ రుణం తీర్చుకోలేనురా, నీ ప్రాణాలు పెట్టి మరీ తీసుకొచ్చావు నా కూతుర్లని, నీకు దండం పెట్టడానికి చిన్నవాడివైపోయావురా అని ఏడుస్తూ అంటుంది. ఆర్యన్, అత్తయ్య నువ్వు నాకు ఎంత హెల్ప్ చేయలేదు, నాన్నకి హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు దగ్గరుండి చూసుకున్నావు, నా ప్యాషన్కి నా బిజినెస్కి ఎంత హెల్ప్ చేశావు నువ్వు బాధపడకత్తయ్య, నువ్వు మాకు చేసిన దానికి మేమేం చేసినా తక్కువే, నువ్వు ఇలా ఏడవకు అత్త. కానీ ఒక విషయం అత్త, ఎవరో బలంగా ప్రయత్నిస్తున్నారు లక్కీ గురించి ఇంకా వారసులని రానివ్వకుండా చేయడానికి, చాలా గట్టిగా ప్లాన్ వేశారు. కాకపోతే నీ మేనల్లుడు గట్టికుడు కదా, అందుకే తీసుకొచ్చా నా మర్దళ్ళని, వాళ్ళని కాపాడే బాధ్యత కూడా నాదే, సరేనా, ఇక ఏడవకొత్తా, నువ్విప్పుడే బయటపడకొత్తా, అలా చేస్తే ప్రమాదం అంటాడు. సుజాత, నువ్వు చెప్పింది నిజమేరా, ఈ మ్యాటర్ మన ఫ్యామిలీకి దాటి బయటికి పోకూడదు, కానీ నువ్వు జాగ్రత్తగా రా, త్వరగా నిజాలు తెలుసుకొని రా అంటే, అమ్మ దానికన్నా ముందు నాకు కొన్ని నిజాలు తెలియాలి అనగానే, ఏంటిరా అవి అని సుజాత అడుగుతుంది. అత్తయ్యకి ఒకతే కదా కూతురు, మరి ఇద్దరు కూతురు ఎలా అయ్యారు అని అడుగుతాడు. సరియు, నేను చెప్తాను ఆర్యన్ అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సో ఇదండి 8th చాప్టర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.